రాత్రి మా తమ్ముణ్ణి మందు దాగి ఎక్కువయ్యి దిక్కు తెలియక వాడిని కొట్టాను. వాడిని బలకరిద్దామంటే బాధగా ఉంది. మాట్లాడతాడో లేడు. నేను రాను, నన్ను కొట్టిండు. నేను రాను, నేను రాను. తమ్ముడు బాధపడి కూర్చానమ్మా. అదేనా నేను అన్నయ్యతో పలకను. పలకనంగా అన్నయ్య తోటి కూర్చిండు. అన్నదమ్ములు అన్నాక పలకరించుకోవాలని. పలకపోతే ఎవడు పెడుతున్నావు నువ్వు లేరు పలకను అన్నయ్య తోటి. ఆ 3 బరిగొడ్లు అమ్మకొకటి, నీకొకటి, నాకొకటి పంచుకున్నాం. 30 ఎకరాల పొలము నీకు 20 ఎకరాలు, అమ్మకు ఎకరము, నాకు 8 ఎకరాలు. అది పంచుకుందాం, ఇద్దరం చక్కగా ఉందాం, ఎవరు దావనాలు ఉందాం. అది నీ గుండెలే పండగా మారిపోయేది స్వార్థం. తల్లిని తాడిని డబ్బుతో చూచుబేరం రక్తమే. 30 ఎకరాల పొలము, అమ్మకు 5 ఎకరాలు, నీకు 5 ఎకరాలు, నాకు 10 ఎకరాలు పంచుకుందాం. అట్ట ఇంకా నా ఇంటికి నువ్వు రావద్దు, నీ ఇంటికి నేను రావద్దు. అది ఇంకా నువ్వు రా కాడికి రా. నీకు పటగోడ, నాకు ఈ పెద్ద భార్య, ఈ 3 తీసుకుంటున్నావు. కానీ ఇంకా తమ్ముడికి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరు రాత్రి పంచినా, పొలం పంచినా, బడిగొడ్లు పంచినా డబ్బులున్నాయి 2 లక్షలు. ఆ 2 లక్షల డబ్బులు కూడా వాడికి 50,000 ఇస్తా, నీకు 25,000 ఇస్తా. దక్కిన డబ్బులు నేను తీసుకు. ఆవేశాలు రుణపాశాలు తెంచే వేళలు సంసారం ఒక చదరంగం. చేసుకుందాం. పోసిగాడు మన ఆస్తులు పంచుకుంటున్నారే, మన ఇద్దరు పోయి వాళ్ళకి పిల్లలు పెడతా పాయే. తల్లికి ఒకరికి అన్నకి ఒకటి తక్కువ పంచుకున్నాడు. వాళ్ళే ఎట్ట పంచుకుంటారు, మనం పరిష్కారం చేద్దాం పాయే. పెద్దోడేమో తల్లికి ఎక్కువ అంటాడు, చిన్నడేమో ఒప్పుకోవట్లేదు. పరిష్కారం చేస్తామో మనం చేయమంటారు. ఇక్కడ కాదు పరిష్కారం, మన పొలం కాడికి పోయి సమానంగా పరిష్కారం చేద్దాం. సరే, ఓకే. ఇక్కడ నుంచి ఆ 3 ఎకరాలు, ఈ 2 ఎకరాలు, ఈ పొలం మొత్తం మందే. వాడికి సగము, నాకు సగము, నీకు సగం, 3 భాగాలు చెయ్యి. నువ్వు బతుకుండగానే సత్యం వల్ల మేము ఇద్దరం అనుకోవాలా. అది ఆపో. ఏనా వసయా నీ మొత్తం పొలం సరిహద్దు మొత్తం అటు వాడు షరతు చేసిన. నేను పెద్దని చెప్పాలి, ఉండు. నువ్వు నీది కాదు, ఇక్కడ నిలబడు, ఆ రాయి కాడ నిలబడు. నువ్వు ఆగు. ఇక్కడ రాళ్ళు మొత్తం అద్దులు బాధించిన, అదిగో అక్కడ నుంచి నువ్వు అటు, ఇక్కడ నుంచి చిన్నోడు, ఇక్కడ నుంచి ఇది మొత్తం నాది. అటు నుంచి వాడు రాకూడదు, ఇటు నుంచి నువ్వు రాకూడదు. ఎవరు పొలంలో వాళ్ళు ఉండాలా. అది ఇంతటితో జాగ్రత్తగా కొని చిన్నవాడిని జాగ్రత్త పెట్టుకోమని చెప్పు. అది ఇంతటితో. నాకు పొలం తగ్గింది, ఇది నాకు అయితే నేను ఆ పొలం నేను ఉంచుకుంటా, ఈ పొలం నువ్వు ఉంచుకో. అమ్మకి ఆ పై పక్కన ఉంటది, ఆ పొలం ఇద్దాం. సరే, పొలం మొత్తం వాళ్ళకి ఎక్కువ ఉంది.
నీకు తక్కువ ఉంది పరిష్కారం చేస్తాగా నాకు వచ్చి వాళ్ళకి ఎంత వస్తుంది 10 లక్షలు వచ్చింది నీకెంత 2 లక్షలు వచ్చింది ఇది న్యాయం కాదు ఏమని నాకు ఇది న్యాయం కాదు మనకు తగ్గుతుంది నేను పరిష్కారం చేస్తా ఏమమ్మా ఇద్దరు కొడుకు నీకు అన్నావుగా పెద్దోడికి ఎక్కువ ఇస్తాను చిన్నోడికి తక్కువ ఇస్తాను ఎంత చూడు నేను న్యాయమేనా నీదే బతక చిన్నోడు అంటే వాళ్ళు వదిలికి వాడి పిల్లలకి ఇస్తాను బాగా ఉంటుంది పాపం జరపని ఇక్కడికి ఇద్దరు కోళ్ళే అత్త కొడుకే చిన్న కొడుకు పనికి రాడా తాగుపోతాడు అంత అవగాకు అలా మనకు వద్దు కోటి వాళ్ళం బా ఖర్చు నేను పెట్టుకుంటా మనకు వద్దు లేవాలి రావాలి మనకి కొడక నన్ను నువ్వు కోర్టుకు తీసుకుపోతావా కోర్టుకి కింద పడరా